హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. భారత లెజెండరీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ సంవత్సరం ప్రారంభంలో సబర్బన్ బంద్రాలో విశాలమైన ధోరక్ విల్లాని కొనుగోలు చేశారు. ఆ విల్లా స్థానంలో కొత్త బహుళ అంతస్తుల ఇంటిని నిర్మించడానికి ఇప్పటికే ఉన్న ఇంటిని కూల్చివేస్తున్నారు. 2 నెలల క్రితం ఈ స్థానంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కార్మికులు ఇంటి నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఇంటి నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే శబ్దాలు ఇరుగు పొరుగు వాళ్ళని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సచిన్ తన ఇంటి నిర్మాణ కార్యకలాపాల కారణంగా అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు కోరుతూ ఒక లేఖ పంపారు. పెరీ క్రాస్ రోడ్ ప్రాంతంలో దాదాపు 100 మంది నివాసితులకు ఇలా సచిన్ పంపిన లేఖ అందింది. అయితే ఇంటి నిర్మాణ పనులకు ఒక నిర్దిష్టమైన సమయం అంటూ లేకుండా అర్ధరాత్రి వరకు జరుగుతున్నాయి. దాంతో సిమెంట్ మిక్చర్ శబ్దం భరించలేకపోతున్నామని ఓ పొరుగింటి దిలీప్ డిసౌజా అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా సచిన్కు ఫిర్యాదు చేశారు. సచిన్ సార్, ఇప్పుడు రాత్రి 9 గంటలవుతుంది. ఇప్పటికీ మీ బాంద్రాలోని ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రోజంతా శబ్దాలు భరిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇలానే ఉంది. భారీ శబ్దాల కారణంగా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. మీ ఇంటి నిర్మాణ కార్మికులకు ఒక నిర్దిష్టమైన సమయంలో పనులు చేసుకోవాలని చెప్పగలరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ ఎక్స్లో రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దిలీప్ డిసౌజాను చాలామంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నావా అని కొందరు మండిపడుతున్నారు. సచిన్ టెండూల్కర్ను ట్యాగ్ చేయడానికి బదులుగా ముంబై పోలీసులను ట్యాగ్ చేసి ఉండాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరు రాత్రి 10 గంటల వరకు నిర్మాణ పనులు అనుమతించబడతాయని, ఆ తర్వాత నీకు డిస్టర్బ్ అయితే కంప్లైంట్ ఇవ్వాలంటున్నారు. మీరు ఇల్లు కట్టుకోలేదా, ఇదంతా పబ్లిసిటీ కోసమే అని మరికొందరు ఫైర్ అవుతున్నారు. మొత్తంగా ఏదేమైనా సచిన్ తన ఇంటి వల్ల ఇబ్బందులు పడి ఉంటే క్షమించండి అని లేఖ పంపడం ద్వారా మంచి మనసు చాటుకున్నారు.